హలో అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ ది లాస్ట్ బాస్ 2025 రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ బేస్డ్ ఆన్ రియల్ స్టోరీ అనమాట. కాలిఫోర్నియాలో 2018లో ఒక వైల్డ్ ఫైర్ యాక్షన్ జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని ఈ మూవీ తీశారు. కాలిఫోర్నియా క్యాంప్ ఫైర్ యాక్సిడెంట్లో ఆల్మోస్ట్ 13,500 హౌసులు అండ్ 85 మెంబర్స్ చనిపోయారు. ఈ ఇన్సిడెంట్ బేస్ చేసుకుని ఆల్రెడీ ఫైర్ ఇన్ ప్యారడైజ్ అని ఒక మూవీ తీశారు 2019లో. ఇంకా ఈ మూవీలో వీళ్ళు తీసుకున్న పాయింట్ ఏంటంటే స్కూల్ బస్ డ్రైవర్ అండ్ అదే స్కూల్లో ఉన్న టీచర్ ఇద్దరు కలిసి 22 మంది పిల్లల్ని ఎలా కాపాడారనేది ఈ మూవీ స్టోరీ అనమాట. ఇంకా ఈ మూవీ ఫస్ట్ 50 మినిట్స్లోనే ఆ ఫైర్ యాక్సిడెంట్ అసలు ఎలా స్టార్ట్ అవుతుంది, ఆ ఫైర్ యాక్సిడెంట్ వల్ల 13,500 హౌసులు ఎలా తగలబడ్డాయని కూడా ఈ మూవీలో కొన్ని సీన్స్ చూపిస్తారు. అవి చూడడానికి అయితే కొంచెం హార్ట్ టచింగ్గా అనిపిస్తాయి. సో ఆ సీన్స్ మాత్రం చాలా బాగా పిక్చర్ చేశారు. అవి చూసినప్పుడే కొంచెం రియలిస్టిక్గా అనిపిస్తాయి అండ్ కొంచెం హార్ట్ టచింగ్ కూడా అనిపిస్తాయి అనమాట. ఇంకా ఈ మూవీలో వాళ్ళు తీసుకున్న మెయిన్ పాయింట్ ఏంటంటే ఆ స్కూల్ డ్రైవర్ అండ్ టీచర్ వాళ్ళిద్దరూ కలిసి ఆ 22 స్కూల్ పిల్లల్ని అసలు ఎలా కాపాడారు ఆ వైల్డ్ ఫైర్ నుంచి అనేది చూపించే సీన్స్ అయితే ఈ మూవీకి హైలైట్ అనమాట. ఇంకా ఈ మూవీ ఆల్మోస్ట్ 2 అవర్స్ ఉంటుంది. 2 అవర్స్ కంప్లీట్గా ఆల్మోస్ట్ 1 అవర్ 1.5 అవర్ ఆ ఫైర్ యాక్సిడెంట్ సీన్స్ చూపిస్తారు. అవి మాత్రం అయితే చాలా హైలైట్గా ఉంటాయి. ఆ ఫైర్ యాక్సిడెంట్లో తీసిన సీన్స్ అయితే ఈ మూవీకి హైలైట్ అనమాట. అవి చూసినప్పుడు కొంచెం రియల్గానే చూపించినట్టు అనిపిస్తుంది. అలాంటి ఫైర్ యాక్సిడెంట్ సీన్స్ షూట్ చేయడం నాట్ ఈజీ అనమాట. కానీ ఆ సీన్స్ మాత్రం చూడడానికి చాలా హైలైట్గా అనిపిస్తాయి ఈ మూవీలో. ఈ మూవీ 2 అవర్స్ ఉన్నా కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గానే తీసుకెళ్తారు సీన్స్. అవి చూసినప్పుడు మంచి ఫీల్ అనిపిస్తుంది. ఇంకా ఈ మూవీలో లాస్ట్ హాఫ్ అని చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆ 22 స్కూల్ పిల్లల్ని ఎలా కాపాడారనే సీన్స్ కూడా చూపిస్తారు. అది ఒక మంచి ఫీల్ అనిపిస్తుంది. అండ్ క్లైమాక్స్లో ఫైర్ యాక్షన్స్ చాలా హైలైట్ చూపిస్తారు. అవి మాత్రం ఈ మూవీకి హైలైట్ అనమాట. ఒక మంచి ఫీల్తోనే ఈ మూవీ ఎంజాయ్ చేస్తారు. లాస్ట్లో ఆ స్కూల్ పిల్లల్ని ఎలా కాపాడారని కూడా ఈ మూవీలో చూపిస్తారు. అవి చూడడానికి చాలా హైలైట్గా అనిపిస్తుంది. ఈ మూవీ ఓవరాల్గా బాగుంటుంది. ఒకసారి అయితే చూడొచ్చు. అండ్ ఎందుకంటే ఇది రియల్ ఇన్సిడెంట్స్ కాబట్టి ఆ రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని ఈ మూవీ తీశారు. ఎందుకంటే ఫైర్ యాక్సిడెంట్ సీన్స్ అండ్ ఆ పిల్లల్ని కాపాడే సీన్స్ అయితే ఈ మూవీకి హైలైట్ అనమాట. ఇంకా ఈ మూవీలో స్కూల్ డ్రైవర్గా మ్యాచెస్ చేశారు. తన క్యారెక్టర్ అండ్ పర్ఫార్మెన్స్ ఈ మూవీకి హైలైట్ అనమాట. ఇంకా ఈ మూవీలో స్కూల్ టీచర్గా అమెరికా ఫెరారా చేసింది. తన క్యారెక్టర్ అండ్ పర్ఫార్మెన్స్ ఈ మూవీకి హైలైట్. అండ్ వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ క్లైమాక్స్ వచ్చే సీన్స్ మాత్రం చాలా హైలైట్గా ఉంటాయి. అండ్ రిమైనింగ్ క్యారెక్టర్స్ కూడా ఓకే పర్లేదు బాగానే ఉంటాయి. అండ్ ఈ మూవీలో మ్యూజిక్ అండ్ బీజిఎం చాలా హైలైట్గా ఉంటుంది. అండ్ ఈ మూవీలో టెక్నిక్ చాలా బాగుంటుంది. ఎందుకంటే మూవీ కంప్లీట్గా 1 అవర్ 1.5 అవర్ కంప్లీట్గా ఫైర్ యాక్సిడెంట్ సీన్స్ ఉంటాయి. ఆ ఫైర్ యాక్సిడెంట్ సీన్స్ అయితే చాలా సూపర్గా పిక్చర్ చేశారు. అవి చూసినప్పుడు మంచి ఫీల్ అనిపిస్తుంది. కొన్ని సీన్స్ చూసినప్పుడు రియల్ ఇన్సిడెంట్స్గా ఫీల్ అవుతాం. అండ్ అవి కొంచెం హార్ట్ టచింగ్గా మంచి ఫీల్ అనిపిస్తాయి అనమాట. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ హడల్ సీన్స్ అట్లా ఏం లేవు. మీరు ఫ్యామిలీతో కూడా చూడొచ్చు హ్యాపీగా. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. తప్పకుండా చూడండి. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.